హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ సీఎం చంద్రబాబుపై నిఘా అయితే పెట్టారండి ఉద్యోగులు. సంచలన నిజాలైతే వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ప్రభుత్వ అనుమతి లేకుండా జీపీఎస్టీఓ గెజెట్ విడుదలపై సీఎంఓ సమాచారం అయితే సేకరిస్తోందండి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విచారణ ప్రారంభించారు. ఆర్థిక శాఖ, న్యాయశాఖల్లో పనిచేసే వాళ్ళలో ఎవరు దీనికి కారకులనే దానిపై అయితే ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతకుమారి, న్యాయశాఖలో సెక్షన్ ఆఫీసర్ హరిప్రసాద్ రెడ్డి పాత్రపై వివరాలైతే సేకరిస్తున్నారండి. ఇద్దరు అధికారుల గత చరిత్రపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. అధికారులు ఇద్దరూ కూడా బిజినెస్ రూల్స్ పాటించారా లేదా అనే కోణంలో విచారణ అయితే జరుగుతోంది. ఇక బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణ వచ్చారండి. ఇంకా చివరి 6 నెలల్లో పాత ప్రభుత్వం అమలు చేసినటువంటి కాల నిర్ణయాన్ని ఫైళ్లను కొత్త ప్రభుత్వం ముందుకు ఉంచాలని నిబంధనలు అయితే చెబుతున్నాయి. అమల్లో లేని పాత ప్రభుత్వ నిర్ణయాల అమలుకు కొత్త ప్రభుత్వ అనుమతి తప్పనిసరి బిజినెస్ రూల్స్లో ఉంటుందని సచివాలయ వర్గాలైతే వెల్లడించాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే జీవో జారీ చేయడం, సరిగ్గా నెల రోజుల తర్వాత గెజెట్ అప్లోడ్ చేయడం వెనుక కుట్రకోణం ఉందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయండి. ముఖ్యంగా ఈ యొక్క వివిధ శాఖల్లో మంత్రులు, అధికారుల శేషిల్లో ఇంకా ఎవరైనా కోవర్దన్నారా ఈ విధంగా మొత్తానికైతే ఈ విషయంలో అయితే ప్రభుత్వం ఆరా తీస్తుందన్నట్టు తెలుస్తోంది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.